నమస్తే, వెల్కమ్ టు ఓకే టీవీ. కాబోయే భర్తతో టాలీవుడ్ హీరోయిన్ బ్రేకప్, దుబాయ్ ప్రియుడితో పెళ్లి రద్దు. చిత్ర పరిశ్రమలో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్స్ గా ఉన్న స్టార్స్ ఒక్కొక్కరిగా పెళ్లిళ్ళు చేసుకొని లైఫ్ లో సెటిల్ అవుతున్నారు. కొందరు తమ పార్ట్నర్స్ తో ప్రేమ జీవితానికి ముగింపు పలికి వైవాహిక బంధంతో ఒకటవుతున్నారు. అయితే కొందరు సెలబ్రిటీలు మాత్రం ఊహించని విధంగా షాక్ ఇస్తున్నారు. గ్రాండ్ గా ఎంగేజ్మెంట్ చేసుకొని రేపో మాపో పెళ్లి అనగా బ్రేకప్ చెప్పుకుంటున్నారు. టీమిండియా మహిళా క్రికెటర్ స్మృతి మందన పెళ్లి అలాగే పీటల మీదే ఆగిపోయింది. సంగీత్ మెహందీ ఫంక్షన్లు చేసుకొని కొద్ది గంటల్లో పెళ్లి అనగా వారి పెళ్లి అర్ధాంతరంగా నిలిచిపోయింది. ఇలాంటి ఘటనలు అనేకం. స్టార్ హీరోయిన్ త్రిష కూడా ఓ వ్యక్తితో ఎంగేజ్మెంట్ చేసుకొని త్వరలో పెళ్లి చేసుకోవాల్సి ఉండగా అనూహ్యంగా నిశ్చితార్థం క్యాన్సిల్ చేసుకున్నారు త్రిష. నేషనల్ క్రష్ రష్మిక మందన కూడా విజయ్ దేవరకొండ కంటే ముందు కన్నడ నటుడు రక్షిత్ శెట్టితో కిరాక్ పార్టీ సినిమా సమయంలో ప్రేమలో పడింది. పెద్దల అంగీకారంతో వీరిద్దరూ పెళ్లికి సిద్ధమయ్యారు. రక్షిత్ రష్మికలకు గ్రాండ్ గా ఎంగేజ్మెంట్ కూడా జరిగింది. కానీ ఏం జరిగిందో ఏమో కానీ వీరిద్దరు నిశ్చితార్థం రద్దు చేసుకున్నారు. ఆ తర్వాత రష్మిక కన్నడ ఇండస్ట్రీకి దూరమై తెలుగు పరిశ్రమలో అడుగు పెట్టడం, విజయ్ దేవరకొండతో ప్రేమలో పడి తాజాగా పెళ్లి చేసుకోవడం తెలిసిందే. ఇక ఇటీవల తమిళ నటి నివేదా పేత్రాజ్ కూడా ఈ పెళ్లిని రద్దు చేసుకున్న సంగతి తెలిసిందే. దుబాయ్ కు చెందిన రజత్ ఇబాస్ట్రోను ప్రేమాయణం సాగించిన ఈ ముద్దుగుమ్మ ఆయనతో ఎంగేజ్మెంట్ చేసుకుని త్వరలో పెళ్లి చేసుకుంటామని అనౌన్స్ చేశారు. కానీ ఏం జరిగిందేమో కానీ రజత్ నివేదాల ఇన్స్టాగ్రామ్ ఖాతాలో ఒకరినొకరు అన్ఫాలో చేసుకోవడం, ఇద్దరు కలిసిన ఫోటోలను డిలీట్ చేయడం ద్వారా తమ బంధం ముగిసిందని చెప్పి ప్రపంచానికి షాక్ ఇచ్చారు. తాజాగా ఇదే లిస్టులోకి చేరుకున్నారు హీరోయిన్ సునైనా ఎల్లా. 2005లో కుమార్ వెస్ కుమార్ అనే తెలుగు చిత్రంలో వెండి తెరపై అడుగుపెట్టిన ఆమె అనంతరం 10th క్లాస్, సంథింగ్ స్పెషల్, పగలే వెన్నెల, మిస్సింగ్, పెళ్లికి ముందు ప్రేమ కథ, రాజా రాజా చో తదితర చిత్రాల్లో నటించింది. ఇక్కడ అనుకున్న స్థాయిలో బ్రేక్ రాకపోవడంతో మలయాళం, కన్నడ, తమిళ భాషలోనూ నటించింది. తమిళంలో వరుస హిట్స్ తో స్టార్ హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకుంది సునైనా. గతేడాది శేఖర్ కమ్లా దర్శకత్వంలో తెరకెక్కిన కుబేర చిత్రంలో కింగ్ అక్కినేని నాగార్జునకు భార్యగా హోమ్లీ లుక్ లో ఆకట్టుకుంది. అందరి హీరోయిన్లు మాదిరిగానే సునైనా వ్యక్తిగత జీవితంపై కూడా రకరకాల రూమర్స్ వచ్చాయి. ముఖ్యంగా దుబాయ్ కు చెందిన ఫేమస్ యూట్యూబర్ ఖలీద్ అల్ అమీరీతో ఆమె ప్రేమాయణం సాగినట్లుగా గాసిప్స్ వచ్చాయి. ఈ పుక్కాలను నిజం చేస్తూ ఓ రోజున అతనితో ఎంగేజ్మెంట్ చేసుకుని షాక్ ఇచ్చారు సునైనా. సునైనా చేతిలో చెయ్యి వేసి పట్టుకున్న సెల్ఫీలో సోషల్ మీడియాలో ఖలీద్ పోస్ట్ చేశాడు. అటు సునైనా కూడా తన ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ లో ఖలీద్ కట్ చేసిన కేక్ ను పంచుకున్నారు. అయితే పెళ్లి ఎప్పుడు అనేది మాత్రం ఇద్దరు హింట్ ఇవ్వలేదు. అయితే ఖలీద్ అల్ అమెరికాతో ఆల్రెడీ పెళ్ళయి భార్యలు, పిల్లలు ఉన్నారు. 2007లో సల్మా మొహముద్దీన్ ఆయన పెళ్లాడారు. వీరికి ఇద్దరు అబ్బాయిలు సంతానం. కొన్ని ఉద్యోగాల అనంతరం ఇన్ఫ్లుయెన్సర్ గా, యూట్యూబర్ గా మారిన ఖలీద్ యుఏఈతో పాటు భారత్ లోని ఫాలోవర్స్ లో ఉన్నారు. దాదాపు 17 ఏళ్ల పాటు సాగిన వైవాహిక బంధానికి తెరదించుతూ సల్మాతో విడిపోయాడు ఖలీద్. ఆపై సునైనాతో ప్రేమలో పడి ఆమెను పెళ్లాడాలని అనుకున్నారు. అయితే సునైనా ఖలీదుల పెళ్లి ఆగిపోయిందని, వీరిద్దరికి బ్రేకప్ జరిగినట్లుగా సోషల్ మీడియాలో గాసిప్స్ వస్తున్నాయి. సెలబ్రిటీలు బ్రేకప్ చెప్పినా, పెళ్లి క్యాన్సిల్ అయినా, డివోర్స్ తీసుకుంటున్నా గానీ ముందు సోషల్ మీడియాలో ఒకరొకరు అన్ఫాలో చేసుకోవడం, ఫోటోలు డిలీట్ చేయడం చేస్తారు. అలాగే సునైనా ఖలీద్లు కూడా ఒకరినొకరు ఇన్స్టాగ్రామ్ లో అన్ఫాలో చేసుకున్నట్లుగా పుకార్లు చక్కలు కొడుతున్నాయి. ఈ ఊహాగానాలకు మరింత అజ్యం పోస్తూ సునైనాతో కలిసి దిగిన ఫోటోలు ఖలీద్ డిలీట్ చేశారు. ఆ ఫోటోకి ఆ రాత్రి ఎప్పటికప్పుడు గుర్తుంటుంది, థ్యాంక్ యూ గాడ్ అని క్యాప్షన్ పెట్టడం అనేక అనుమానాలకు తావితీసింది. అయితే ఖలీద్ సునైనాల బ్రేకప్, పెళ్లి రద్దుకు సంబంధించిన వస్తున్న వార్తలపై వీరిద్దరు అధికారికంగా స్పందించాల్సి ఉంది. ఇది వాళ్ళ అప్డేట్. మైండ్ అప్డేట్స్ కోసం చూస్తుండండి ఓకే టీవీ.